మన దేశంలోని టాక్సీ డ్రైవర్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నవంబర్ నుంచి భారత్ టాక్సీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ల పేరుతో ఓలా, ఉబర్ టాక్సీలు అధిక ధరలలో డ్రైవర్ల దగ్గర నుంచి కమిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ డిసైడ్ అయింది. తక్కువ ధరకే ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరుకునేలా దేశంలో తొలిసారిగా కోఆపరేటివ్ క్యాబ్ సర్వీసులు ప్రారంభించింది. నవంబర్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రారంభం కానుంది. దేశంలో టాక్సీ సర్వీసులు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఓలా, ఉబర్. ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచేయడం వీటికి పరిపాటి. అదేవిధంగా ఒక్కో బుకింగ్కు 25% వరకు డ్రైవర్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో టైంలో ఒక్కో రేట్లు ఉంటున్నాయి. మార్నింగ్ ఒకలా, అర్ధరాత్రి మరోలా ధరలు ఉంటున్నాయి. ఒక్కోసారి క్యాబ్స్ బుక్ అయినా త్వరగా రాకపోవడంతో పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెరుగుదల, కమిషన్ల రేట్లపై చాలా మంది డ్రైవర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సంపాదించిన సొమ్ములో 0.5% వరకు కంపెనీలకు వెళ్లిపోవడంపై నిరాశ చెందేవారు. ఎంతో కష్టపడి పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్క్ చేస్తే కమిషన్స్ పేరుతో కష్టార్జితం కళ్ల ముందే తీసేసుకుంటుంటే చాలా బాధపడేవారు. ఇక రాబోయే రోజుల్లో అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది కేంద్ర ప్రభుత్వం. ప్రయాణికులు, డ్రైవర్స్కు అన్ని విధాలా లాభం చేకూర్చేలా యాప్ను తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా ఈ యాప్ను అభివృద్ధి చేశాయి. పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశ నవంబర్లో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రారంభం కానుంది. 650 వెహికల్స్ యజమానులు, డ్రైవర్లు రోడ్లపై రైమంటూ చక్కర్లు కొట్టనున్నారు. ఇది విజయవంతమైతే డిసెంబర్లో దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ విధానం అమల్లోకి రానుంది. ఆ తర్వాత ఈ సేవలు ఇతర ప్రధాన నగరాలకు విస్తరించనున్నాయి. వచ్చే ఏడాది ముంబై, పుణె, భోపాల్, లక్నో, జైపూర్తో సహా 20 నగరాలకు క్రమంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2026 మార్చి నాటికి ప్రభుత్వం అనేక మెట్రో ప్రాంతాల్లో భారత్ టాక్సీ కార్యకలాపాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఈ ప్లాట్ఫామ్లో 1 లక్ష మంది డ్రైవర్లు ఉంటారని అంచనా వేస్తోంది. జిల్లా ప్రధాన కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించాలని భావిస్తున్నారు. భారత్ టాక్సీ ప్రైవేట్ యాజమాన్యంలోని కార్పొరేషన్గా కాకుండా సహకార సంస్థగా పనిచేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ను ఈ ఏడాది జూన్లో 300 కోట్ల మూలధనంతో ప్రారంభించారు. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ క్యాబ్ సేవలు అందనున్నాయి. ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది క్యాబ్ డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది.